సెప్టెంబర్ 22 ఎపిసోడ్. పాపం మీనాను ప్రభావిత నేటి కథనంలో ఘోరంగా అవమానించింది. దానికి కూడా బాలు కామెడీ చేశాడు. ఈ క్రమంలోనే శృతి పాప అందరికీ ఝలక్ ఇచ్చింది. ప్రభావతిని సత్యం కొట్టినంత పని చేశాడు. కానీ ఆమె మారలేదు. అసలేం జరిగిందో ఆ వివరాలని ఇప్పుడు వివరంగా చూద్దాం. పాపం మీనా ఉదయం నుంచి తుమ్ములు తుమ్ముతూ ఉంటుంది. బాలు వెళ్తా ఆసుపత్రికి వెళ్దాం అంటాడు. తగ్గిపోతుంది, మిరియాలతో కషాయం చేసుకుంటాను, తాగితే తగ్గిపోతుంది అంటుంది. కానీ రాత్రి అయ్యేసరికి తగ్గదు. జ్వరం వస్తుంది. నీరసం అయిపోయి హాల్లో సోఫాలో నిద్రపోతుంది. బాలు వచ్చేసరికి టాబ్లెట్ తిండి అని అంటుంది మీనా నీరసంగా. సరే తెస్తాను. ఈ వారం ఎలాగో ఆ మనోజ్ గాడి రూమ్ మనదే కదా, నువ్వెళ్ళి పడుకో, టాబ్లెట్ తెస్తాను అని బాలు బయటికి వెళ్తాడు. మీనా ఆ గదిలో చాప దిండు వేసుకొని కింద పడుకుంటుంది. మనోజ్ గదికి వెళ్ళేసరికి మీనా అక్కడ నిద్రపోయి కనిపిస్తుంది. ఇక రోహిణితో కలిసి వచ్చి ప్రభావతి సత్యంల ముందు పంచాయతీ పెడతాడు మనోజ్. ఇక సత్యం ప్రభావతి మనోజుల నోరు మూయించి, ఈ టైంకి మీనా పడుకుంది అంటే తనకు బాలేదేమో, అందుకే పడుకొని ఉంటుంది, వదిలేయండి. ఆయన ఈ వారం రూమ్ వాళ్ళదే కదా అని చెప్పి తన గదికి వెళ్ళిపోతాడు. చీకటి పడి అంతే కానీ నిద్రపోయే సమయం కాలేదు. అంతసేపు మేము ఎక్కడ ఉండాలి అమ్మ అంటూ రెచ్చిపోతాడు మనోజ్. దాంతో ప్రభావతి కొడుకు కోడలు వెంటేసుకొని ఆ గదికి వెళ్ళి మీనాను నిద్ర లేపి మరీ అవమానిస్తుంది. జ్వరం వచ్చింది అత్తయ్య అని చెప్పినా వినకుండా వాళ్ళ ముందే మీనా చెయ్యి పట్టుకొని బరాబరా హాల్లోకి లాక్కొచ్చేస్తుంది. తీరా హాల్కి వచ్చేసరికి బాలు గుమ్మం దగ్గర వచ్చి చూసి షాక్ అవుతాడు. ఇక పంచాయతీ మొదలవుతుంది. సత్యం వచ్చి ఏమైందంటే మనోజ్ చెయ్యి పట్టుకొని బరాబరా లాక్కొని పోయి చూపిస్తూ ఇదిగో మీనాను గదిలో నుంచి ప్రభావతి అమ్మ ఇలా లాక్కొచ్చింది నాన్న అంటాడు. ఇక సత్యం ప్రభావతిని కొట్టినంత పని చేస్తాడు. మారవా నువ్వు అంటూ తిట్టిపోతాడు. ఇంతలో రవి శృతి వచ్చి ఏమైందని అడిగితే బాలు మళ్ళీ సేమ్ మనోజ్ని బరాబరా లాక్కొని వెళ్తూ చూపించి ఇలా మీనాకు గదిలో నుంచి బయటికి లాగేసింది అంటాడు. బాలు అలా చేయడం భలే కామెడీగా ఉంటుంది. వీళ్ళు చిక్కినప్పుడల్లా మనోజ్ని బాలు అలానే ఆట ఆడుకుంటాడు. ఇక శృతి అయితే కోపంగా మళ్ళీ రూమ్ గొడవనే చీప్గా లేదా అంటూ మనోజ్ రోహిణి తిడుతుంది. మళ్ళీ వారం మీ టర్న్ వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది మీకు. చీకటి పడకుండా రూమ్ చేస్తే మేము ఎక్కడుండాలి అంటుంది రోహిణి. దాంతో దీని చిట్కాని అంటారు. మలేషియాలో వేరే పేరేదేమైనా మీలా నేను ఎందుకు చీప్గా గొడవ పడతాను. నా రూమ్ మీనా వాళ్ళకు ఇచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వారం ఉంటాం, అక్కడే పడుకుంటాం అంటూ అందరికీ ఝలక్ ఇస్తుంది శృతి. దాంతో ప్రభావిత బిత్తిరిపోయి, రేయ్ మీరు అప్పుడే అలా వెళ్ళాలని డిసైడ్ అయిపోయారా అంటుంది అయోమయంగా కంగారుగా. వెంటనే రవి షాక్లోనే ఏమే అమ్మ ఇది నాకు కూడా తెలియదు అంటాడు. వెంటనే బాలు డబ్ కరెక్ట్గానే చెప్పింది, లేదంటే అందరూ నీలానే ఇలా అంటూ మనోజ్ చెయ్యి పట్టుకొని మళ్ళీ బరాబరా లాక్కొని పోయి చేస్తారా అంటాడు కోపంగా. ఇక సత్యం కోపంగా, ఆపండి ఈ గొడవ, మీనా రోహిణి ప్రభావతి ఒక గదిలో పడుకోండి, బాలు నేను మనోజ్ ఒక గదిలో పడుకుంటాం, ఈ రోజుకి మీనాకు బాలేదు కదా అని తిడతాడు. అక్కడితో ఆ పంచాయతీ ముగిసింది. కానీ శృతి వేసిన బాంబ్ వారం పెరగడం ఖాయం. మరిన్ని
వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.